హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సీ వ్లాగ్స్. ఈరోజైతే మార్నింగ్ వ్లాగ్తో మేము ముందుకు వచ్చాను. ఇక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఇడ్లీ అంటే చట్నీ సాంబార్ ఖచ్చితంగా ఉండాల్సిందే కదా, ఆ కాంబినేషన్ బాగుంటుంది. ఇంకో సైడ్ పప్పు ఉడకబెట్టాను, ఇంకో సైడ్ వచ్చేసి చట్నీ కోసం పెట్టాను అనమాట. ఇంకా మిక్సీ పని చేయట్లేదు అనమాట. ముందు రోజు వెళ్ళి చూపించుకొస్తే ఏం లేదు, తిరిగిందనమాట. అది షాప్ దగ్గరికి పంపిస్తే నైట్ ఎలాగోలా పప్పు అయితే రుబ్బేసుకున్నాను మిక్సీలో. ఇప్పుడు పని చేస్తుందేమో అనేసి అన్నీ ఇలా వేసేసుకొని చట్నీ కోసం రెడీ చేసుకుంటున్నాను. నేను ఇడ్లీ చట్నీ ఎలా చేస్తాను చెప్తాను చూడండి. పల్లీలు అయితే వేయించుకున్నాను అనమాట. ఇందులోనే పప్పులు కొంచెం పచ్చి కొబ్బరి వేసి మిక్సీ పట్టేసుకుంటాను, ఉప్పు వేసి. ఇంకా తర్వాత ఇవి ఇందా వేయించుకున్నాను కదా, పచ్చిమిర్చి, ఆనియన్, టమాటా అన్నీ కలిపి మిక్సీ పట్టేస్తాను కొంచెం వాటర్ వేసేసి. ఇంక ఇలా చేసామంటే చట్నీ చాలా బాగుంటుంది అనమాట. టేస్ట్ వచ్చేసి ఇలా మిక్సీ జార్లో వేసి చూసాను అనమాట, ఒకవేళ తిరుగుతుందేమో మిక్సీ అనేసి. ఎంతకీ ట్రై చేసినా అస్సలు వర్కౌట్ అవ్వలేదన్నమాట. ఇది లోడ్ ఎక్కువ అయ్యి లోపల వైర్ అనేది అదే కొంచెం ఏమంటారు కరెంట్ లాగా అది కాలినట్టు అయిపోయిందనమాట. అది మళ్ళీ ఇంకా నెక్స్ట్ డే రోజు చూపించాను. ఇంకా చట్నీ కోసం నా తిప్పలు చూపిస్తాను చూడండి. ఇక్కడ సాంబార్ అయితే ఫైనల్గా పప్పు ఉడికిన తర్వాత అన్నీ కలిపి పెట్టేశాను. సాంబార్ అయితే ఉడుకుతుంది. ఇంకో సైడ్ ఇడ్లీ పెట్టేశాను అనమాట. ఇంకా చట్నీ వచ్చేసి రోట్లో దంచుతున్నాను చూడండి. ఇదిగోండి అన్నీ ఇలా పెట్టేసుకున్నాను అనమాట. ఇడ్లీకి కానీ దోశకి కానీ చట్నీ మిక్సీ పట్టుకుంటేనే బాగుంటుంది. ఇంకా రోటి పచ్చలంటే అన్నంలో రోట్లో దంచుకుంటేనే బాగుంటుంది కదా. ఇంకా దీన్ని కుస్తీ పట్టి ఎలాగోలో దంచేసాను అనమాట. కాకపోతే టేస్ట్ మాత్రం సూపర్ ఉండింది. కొంచెం తొక్కలు ఉండే కానీ టేస్ట్ బాగుండే అనమాట. ఇంకా పల్లీలు, పప్పులు, కొబ్బరి, ఉప్పు వేసి అన్నీ అయితే ప్రజెంట్ దంచుకుంటూ ఉన్నాను అనమాట. త్వరగా చేశానులేండి, అప్పటికి ఇంట్లో పనులన్నీ పూర్తి చేసేసుకున్నాను. ఇదిగోండి కొంచెం వాటర్ వేసి దంచి అన్నీ వేసి ఈ విధంగా ఇంతవరకు తీసుకొచ్చాను అనమాట. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చట్నీ. ఎంతైనా రోట్లో దంచుకుంటే టేస్ట్ వేరు. మనం మిక్సీ అనేది కరెంటుతో వాడతాం కదా, ఆ ఫ్లేవర్ అనేది లాగేస్తుంది. ఇంకా దంచిన తర్వాత పిల్లలిద్దరికి స్నానాలు చేయించి ఇంకా బ్రేక్ఫాస్ట్ పెట్టేస్తే పిల్లలు తిని స్కూల్ వెళ్ళిపోతారు. ఫైనల్గా అయితే అన్నీ రెడీ చేసి ఇక్కడ హాల్లో పెట్టేశాను. ఇంకా ఇదిగోండి చట్నీ తాలింపు పెట్టేశాను. ఇది చట్నీ అయితే బాగుంటుంది టేస్ట్ అయితే, తొక్కలు ఉన్నా కూడా. ఇంకా చట్నీ, సాంబార్, ఇడ్లీ ఫైనల్గా అయితే చేసేసాను. ఇంకా హాఫ్ డే స్కూలు. ఇంకా పిల్లలకి వచ్చేసి 4 నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయన్నమాట. ఇంక ఇక్కడ సాయంత్రం చూపిస్తాను చూడండి ఇల్లు ఎలా అయిపోయిందో. కింద రోడ్డు కన్స్ట్రక్షన్ జరుగుతుందని ఇంతకుముందు లాస్ట్లో చెప్పారు కదా. రోడ్ అయితే వేసారు, అయిపోయింది. అది ఇంకా తీయలేదన్నమాట, సెట్టింగ్ చేసినది. కొంచెం మట్టి అలాంటిది కూడా ఉందన్నమాట. ఇంట్లో దుమ్ము చూడండి ఎంత నీట్గా పెట్టుకున్న పిల్లలు ఉన్నారంటే ఇల్లు ఇలా ఉంటుంది. ఇంకా పిల్లలు అయితే రాసుకుంటూ ఉన్నారు. బాబు ఉంది హోంవర్క్. పాప మధ్యాహ్నం పడుకోలేదు. బాబుకు మధ్యాహ్నం స్టడీ అవర్ ఉండిందనమాట. తిని మళ్ళీ వెళ్ళిపోయాడు స్కూల్కి. 4:30కి ఇంటికి వచ్చాడు. పాపకి ఏం లేకపోయినా తను పడుకోకుండా హోంవర్క్ అయితే రాసేసుకుందనమాట. ఇల్లు అయితే ఇలా ఉండింది చూడండి. మళ్ళీ తుడిచాను రండి, అలానే పెట్టలేదు. ఇంకా ఎగ్జామ్స్ బాబుకు 4 నుంచి, పాపకు 6 నుంచి 18 వరకు ఉన్నాయన్నమాట ఇద్దరికి. ఎన్ని రోజులు చూడండి మధ్యలో హాలిడేస్ వచ్చాయన్నమాట. డే బై డే హాలిడే కూడా ఉంది. ఇంక రోజులాగైతే ఇదే అనమాట.